సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ మజాకా. హీరో సందీప్ కిషన్తో పాటు రావు రమేష్ అండ్ హీరోయిన్ రీతు వర్మ మెయిన్ లీడ్. ఈ సినిమాకి డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన. రవితేజతో ధమాకా అనే సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టాడు. అలాగే రవితేజ కెరీర్లో మొదటి 100 crore గ్రాస్ మూవీ ఈ ధమాకా మూవీ అయితే నిలిచింది. సో ధమాకా మూవీ తర్వాత ఈ మజాకా అనే మూవీ చేస్తున్నారు డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన గారు. అండ్ సినిమాలో రిలీజ్ అయిన సాంగ్స్ అయితే బాగున్నాయి భయ్య. సినిమా రిలీజ్కి ఇంకా 10 రోజులు కూడా లేదు. February 26న సినిమా రిలీజ్ అవుతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది, కానీ సినిమా నుంచి ఎలాంటి ప్రమోషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు. అండ్ సినిమాలో ఫోక్ సాంగ్స్లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సొమ్మసిల్లిపోతున్నావే ఓ సిన్నారాములమ్మ ఈ సాంగ్ని ఈ సినిమాలో రీమిక్స్ చేయడం జరిగింది. ఈ సినిమాతో సందీప్ కిషన్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆయన ఇప్పటికీ చేసిన కొన్ని సినిమాలు బాగున్నప్పటికీ కూడా కలెక్షన్స్ పరంగా ఫ్లాప్గా నిలిచినాయి. మజాగా సినిమా టీజర్ రిలీజ్ అయింది, కామెడీగా బాగుంది. డైరెక్టర్ కూడా ధమాకా అనే సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు కాబట్టి ఈ సినిమా పైన మంచి హైప్ ఉంది. అంటే నాకైతే మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది. మరి సినిమా వస్తుందన్న సంగతి చాలా మందికి తెలియదు కాబట్టి ఇప్పటికైనా మూవీ టీం వాళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మరి మజాకా సినిమా టీజర్ చూశాక మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. నేనైతే ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నా. సందీప్ కిషన్ అన్న యాక్టింగ్ అయితే బాగుంటుంది, ఆయన పర్ఫార్మెన్స్. సో ఆయనకు మంచి కంబ్యాక్ అవ్వాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి యాక్టరు, టాలెంటెడ్ యాక్టరు. ఇలాంటి మంచి టాలెంటెడ్ యాక్టర్ని మనం ఎంకరేజ్ అయితే చేయాలి. సో మంచి కంటెంట్ పడాలి. మంచి కంటెంట్ పడితే పక్కా కంబ్యాక్ అయితే చేస్తాడు. రీసెంట్ టైమ్స్లో మంచి మంచి సినిమాలు అయితే లేదు. తండేల్ ఒకటే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఇంకా సినిమాలు పెద్దగా లేవు కాబట్టి ఈ మజాగా సినిమాకి పాజిటివ్ ట్యాగ్ కనుక వస్తే మాత్రం ఖచ్చితంగా హిట్ కొడతాడు సందీప్ కిషన్. ఈ సినిమా పైన మీ ఒపీనియన్ అండ్ మీ ఎక్స్పెక్టేషన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.